నమస్తే పీపుల్, వెల్కమ్ టు ప్రసన్న అండ్ భరత్ వ్లాగ్స్. సో ఇవాళైతే మనం వెజ్ మంచూరియా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేసుకుందాము. సో చాలా సింపుల్ అండ్ మినిమల్ ఇంగ్రీడియంట్స్తోని ఫాస్ట్గా ఈజీగా అసలు ఏ కష్టం లేకుండా ఫస్ట్ టైం కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా చూపిస్తాను నేను, చూసేయండి. రైనీ సీజన్లో ఇలాంటి స్నాక్స్ అది కొంచెం అన్హెల్దీయే, బట్ అప్పుడప్పుడు చేసుకొని తినడంలో తప్పలేదు కదా. సో అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. బయట వాడు ఏ ఆయిల్లో చేస్తాడో తెలియదు కదా, అందుకని. సో క్యాబేజ్ అండ్ క్యారెట్ అయితే ఇలా తురిమి పెట్టుకోవాలన్నమాట. క్యాబేజ్ నుంచి అయితే వాటర్ అన్నీ కూడా తీసేయాలి, అప్పుడే మనకి బైండింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఇలా వాటర్ అంతా కూడా ఒక కర్చీఫ్లో అయినా ఒక క్లాత్లో అయినా వేసి ఆ వాటర్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత మనం మిక్సింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా తురుముకోండి సన్నగా. సో అప్పుడు మంచిగా బైండింగ్కి కూడా వాటర్ లేకుండా మంచిగా నీట్గా ఉండేలాగా చూసుకోండి. నేనైతే ఒక పెద్ద బేషన్ తీసుకున్నాను అనమాట. మిక్సింగ్ బౌల్లో అయితే సరిగా మిక్స్ చేయడం రాదు, దీంట్లో అయితే ఫ్రీగా కలపచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ అయితే మాత్రం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లిటిల్ కారం కూడా వేసుకుందాం అనమాట. ఒక 2 స్పూన్స్, చిన్న 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం తాలింపులో మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి. అండ్ కొంచెం లైట్గా 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుందాం. ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పసుపు, కార్న్ఫ్లోర్ అండ్ మైదా అనమాట. మైదా అన్హెల్దీయే, బట్ మైదా వేయకపోతే తప్పదు. అట్లీస్ట్ కొంచెమైనా బైండింగ్ కోసమైనా యూజ్ చేయాలి. మీరు ఎక్కువ అమౌంట్ కాకుండా తక్కువ అమౌంట్ చేసుకొని అయినా బైండింగ్కి జస్ట్ అలా కొంచెం యూజ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. సో పసుపు అనేది కూడా మంచి కలర్ని ఇస్తుంది అనమాట. పసుపు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. కార్న్ఫ్లోర్ కూడా అంత మంచిది కాదు, అందుకే కొంచెమే తీసుకొని బైండింగ్ కోసం అంతవరకే తీసుకుంటున్నాం మేమైతే. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మొత్తం పిండి ఉంటుంది అనమాట మంచూరియా. సో అందుకనే కొంచెం ఆ తురిమిన వట్టుకు మనకి బైండింగ్ వరకు ఉంటే సరిపోతుంది అనమాట. సో అలా అయితే తీసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు అంతా కూడా. అండ్ మధ్యలో మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి, అది నేను లాస్ట్లో వేసాను. ఇంకా మనకి వాటర్ అవసరం లేదనమాట, ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా అవి మనకి మంచి షేప్లోకి రావు అండ్ బైండింగ్కి కూడా ఎక్కువ అయిపోయి ఆయిల్లో విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని వితౌట్ వాటరే మనం కలిపేసుకుంటే అదే మనకి సరిపోతుంది అనమాట. ఆ క్యాబేజ్ అండ్ క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే సరిపోతుంది. సో లాస్ట్లో నేను అల్లం పేస్ట్ వేసేసాను. సో మా మమ్మీ అయితే చేస్తుంది అనమాట మంచూరియా నా కోసం అని. అసలు యాక్చువల్గా వర్షం పడుతుంది ఒక సైడ్, అండ్ ఆ రోజు నా బర్త్డే అనుకుంటా, ఆ రోజు మమ్మీ చేసిందనమాట నా కోసము. బయట తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇంట్లో కూడా మనం రెస్టారెంట్ స్టైల్లో ఒక్కసారి ట్రై చేస్తే, మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటేనే మనకి ఆ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ అనేది అలవాటు అవుతాయి. అండ్ మనము అందరికీ ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా చేయడానికి ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. సో అందుకని ముందే నేర్చేసుకొని పెట్టేసుకోండి. ఫస్ట్ టైం కుకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ మిక్సింగ్ ఒకటి కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కరానీ కారం వేస్తున్నాం, ఎందుకంటే కొంచెం కలర్ కనిపించడానికి. మన నార్మల్ కారం అయితే అంత కలర్ వస్తుంది, బట్ అంత కలర్గా రాదు కాబట్టి కొంచెం కరానీ కారం కూడా యాడ్ చేసాం. అది కూడా తక్కువ, ఎందుకంటే మళ్ళీ కారం తాలింపులో యాడ్ చేసుకోవాలి కాబట్టి, అందుకని అనమాట. సో చూసారా, వాటర్ వేయకుండానే జస్ట్ క్యారెట్ అండ్ క్యాబేజ్లో ఉన్న వాటర్ కంటెంట్తోనే ఆ బైండింగ్ అనేది మంచిగా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టకపోయినా పర్వాలేదు, బట్ పెడితే మంచిగా అవన్నీ పడతాయన్నమాట. ఆ పిండికి, ఆ క్యారెట్ అండ్ క్యాబేజ్కి మొత్తం పడతాయన్నమాట. సో మంచిగా ఇప్పుడు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, సాల్ట్ కొంచెం ఎక్కువైందా తక్కువైనా కూడా చాలా అంటే చాలా అసలు తినలేకుండా అయిపోతుంది అనమాట. అందుకనే సాల్ట్ అనేది మీరు ముందే చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. సాల్ట్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే క్యాబేజ్ అండ్ క్యారెట్లో ఏంటంటే కొంచెం వేసినా కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని ముందే చూసుకొని వేసుకోండి. మంచిగా మా మమ్మీ అయితే ఇట్లా బైండింగ్కి మంచిగా పిండి అవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా సెట్ అయింది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఇలా రౌండ్ బాల్స్ చేసేటప్పుడు అది మంచిగా షేప్లోకి వచ్చేసేయాలన్నమాట. అలా వచ్చేసింది అంటే మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి అమౌంట్లో వేసుకున్నామని అర్థం. సో ఇలా ఇంట్లోనే మనకి నచ్చిన స్నాక్స్ అన్నీ కూడా హెల్తీగా చేసుకొని తింటే
మనకి ఏ రోగాలు దగ్గరికి రావు. కానీ మనం ఓపిక ఉండకుండా అప్పుడప్పుడు బయట తింటూ ఉంటాం. అప్పుడప్పుడు తినండి, తప్పులేదు. బట్ ఎప్పుడైనా మీకు తినాలి అనిపిస్తే ఓపికగా ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై అన్న చేయండి. అట్లీస్ట్ ట్రై చేస్తూ ఉంటేనే మనకి అలవాటు అనేది అవుతుంది. అండ్ ఇంకా మనకి ఏ రెసిపీ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అది కూడా మీరు చాలా ఇంగ్రీడియంట్స్ తీసేసుకొని హడావిడిగా చేసేయాలి అని అనిపిస్తే ఇప్పుడు దీనికి ఇన్ని ఇంగ్రీడియంట్స్ చేయాలి అవసరమా అని అనిపిస్తుంది. అదే మనం సింపుల్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక 2 వెజిటేబుల్స్ 3 వెజిటేబుల్స్ అలా తీసుకొని చేసుకున్నాం అనుకోండి, ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసేయచ్చు అనమాట. నేను అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అందుకని నేను జస్ట్ యాక్చువల్గా ఇది 2 ఐటమ్స్తోనే చేస్తారు. బట్ ఇంకా వేరే రెసిపీస్ గురించి చెప్తున్నా. ఏ హడావిడి లేకుండా అబ్బా ఇది నేను ఇప్పుడు చెయ్యాలా అని అలా అనుకోకుండా జస్ట్ సింపుల్గా అయిపోయేటట్టు మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, అది ఏ రెసిపీ అయినా అది మనకు పక్కా వచ్చి తీరుతుంది అనమాట. నేనైతే నాకు నచ్చిన రెసిపీస్ నాకు వచ్చేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ ఫస్ట్ టైమే హిట్ అయిపోతుంది నేను చేసినప్పుడు. ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని చేస్తాను నేను. ఎప్పుడైనా ఏదైనా నాకు నచ్చినవి చేయాలనిపిస్తే ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసేసామనుకోండి, ఇంకా సెకండ్ టైం కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అదనమాట. సో ఈలోపు మా కిచెన్లో పెట్టిన డెకరేషన్ అంతా కూడా అలా చూపిస్తున్నాను, చూసేయండి. ఆల్రెడీ దీని మీద షార్ట్ వీడియో చేశాను. సో ఇంకా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చూపిస్తున్నాను అనమాట, అంతే. మీరు ఏమైనా రెసిపీస్ ఇలా నాలాగా ఫస్ట్ టైం ట్రై చేసి హిట్ అయినవి ఏమైనా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేను చేసే వంటలు మీకు అన్నీ నచ్చుతున్నాయా, ఇంగ్రీడియంట్స్ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నానో లేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బికాస్ నేను కరెక్ట్ చేసుకుంటాను ఏమైనా ఇంగ్రీడియంట్స్ మీకు అర్థం లేకుండా చెప్తున్నాను అని అనిపిస్తే. నేనైతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయేవి చెప్తాను ఆల్మోస్ట్. సో అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇవాళ ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్, కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మరీ డార్క్ బ్రౌన్ అవసరం లేదు. ఎందుకంటే డార్క్ బ్రౌన్ వస్తే మళ్ళీ మనం తాలింపు వేసుకున్నాక ఇంకా కలర్ ఎక్కువ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. లాస్ట్ వీడియోలో అయితే నేను స్వీట్ కార్న్ పకోడీ చేశాను. అది ఎంతమంది చూసారో తెలీదు. మీకు ఆ రెసిపీ నచ్చిందా, ఎవరైనా ట్రై చేశారా, ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు డిఫరెంట్గానే రెసిపీస్ ట్రై చేయాలని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ చేసేవి చేస్తే దాంట్లో మనకు స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి. మనం ఎప్పుడైనా డిఫరెంట్గా యూనిక్గా ఆలోచించాలి. అలాంటి డిషెస్ అన్నీ కూడా అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అని అనిపిస్తుంది నాకు. సో స్వీట్ కార్న్తో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ట్రై చేశాను నేను. బట్ ఎందుకో నాకు పకోడీ లాగా ఎందుకు ట్రై చేయకూడదు, క్రిస్పీ కార్న్ కూడా చేశాను ఆఖరికి. అది కూడా షార్ట్ పెట్టాను, అది కూడా చాలా హిట్ అయింది. ఆ క్రిస్పీ కార్న్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. బట్ స్వీట్ కార్న్ పకోడీ ఎప్పుడు ట్రై చేయలేదని ట్రై చేశాను. ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టాను, ఎలా చేయాలో కూడా అన్ని డీటెయిల్గా చెప్పాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ మంచూరియా కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి తాలింపు చేసేసుకుందాం మనము. మనకి చాలా సింపుల్ థింగ్స్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ లేవు నా దగ్గర, అందుకే కొత్తిమీర తీసుకున్నా. ఆనియన్, గార్లిక్, సోయా సాస్ అండ్ టమాటో సాస్ అయితే తీసుకున్నాను. అండ్ మనకి గార్లిక్ ప్లేస్లో మన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది హీట్ అని ఎక్కువ తినరు కదా, కొంతమందికి ఆ గార్లిక్ మధ్యలో తగులుతుంటే కూడా నచ్చదు. అందుకని దాని ప్లేస్లో మీరు జీడిపప్పు వేసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అన్ని పీసెస్ కూడా మిగలకుండా తినేసేయచ్చు అనమాట. టేస్ట్ కూడా పెంచుతుంది జీడిపప్పు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే, నేనైతే గార్లిక్ నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం, అందుకే నేను అది వేసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే చిల్లీ వేసుకొని, గార్లిక్ వేసుకొని, తర్వాత ఆనియన్స్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా మనకి గ్రేవీ లాగా. కొంతమందికి డ్రై ఇష్టం, కొంతమందికి వెట్ మంచూరియా ఇష్టం. నాకైతే 2 టైప్స్ నేను ట్రై చేస్తాను. బట్ ఆల్మోస్ట్ వెట్ ఉంటేనే బాగుంటుంది, కొంచెం డైజెస్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. బట్ డ్రై వెజ్ మంచూరియా కూడా చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం ఫ్రై పీసెస్ లాగా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి మంచిగా ఐరన్ ప్యాన్ ఒకటి ఉంటే, అక్కడ వాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేస్తాడు కదా, అలా ఒక ఐరన్ ప్యాన్ ఉంటే ఇంకా రెస్టారెంట్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా అక్కడనే చేస్తున్న ఫీల్ వస్తుంది. అట్లాంటి ప్యాన్స్ అయితే నా దగ్గర లేవు. నార్మల్గా నా దగ్గర ఉన్న ప్యాన్తోనే చేస్తున్నా అనమాట నేనైతే, కడాయితోని. సో ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూసుకొని, మనం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్లో
కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ కార్న్‌ఫ్లోర్ వాటర్ ఎందుకు వేస్తారో నేను చెప్తాను మీకిప్పుడు. కార్న్‌ఫ్లోర్ వాటర్ వల్ల ఏంటి అంటే, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్‌గా వస్తది. అందుకనే అది యూజ్ చేసుకోవాలి. మంచూరియాలో మనం ఎలాంటి మంచూరియా చేసినా కూడా కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది పక్కా యూజ్ చేయాలి. అది మంచిగా బైండింగ్ అండ్ మంచిగా ఫ్రై అవ్వడానికి, ఆ టెక్స్చర్ రావడానికి యూజ్ అవుతుందన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుందాం అండ్ నెక్స్ట్ కొంచెం లైట్‌గా కారం కూడా పడుతుంది. ఆల్రెడీ మంచూరియాలో మనం వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఫస్ట్ అయితే మంచూరియాస్ అసలు ఎలా కుక్ అయ్యాయో చూడండి. ఎంత సాఫ్ట్‌గా మంచిగా క్రిస్పీగా బయట నుంచి లోపల నుంచి సాఫ్ట్‌గా అయితే కుక్ అయ్యాయి. ఒకటైతే టేస్ట్ చేసి కూడా చూసాను నేను. చాలా బాగున్నాయి. అట్లా ఉట్టిగా తింటే కూడా బాగుంటాయి అసలు ఇలా చేసుకోకుండా. బట్ అట్లా తినలేం కదా, ఇట్లా చేస్తేనే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై అవుతాయి కదా. సో అప్పటి వరకు మనము కార్న్‌ఫ్లోర్‌లో వాటర్ వేసేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకుంటే లాస్ట్‌లో అయినా వేయచ్చు, లేకపోతే మనకి మంచూరియాస్ వేసిన తర్వాత అయినా ముందైనా వేసుకోవచ్చు. కొంచెం కారం వేసి దాంట్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకా మంచూరియాస్ వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది చూసారా. ఏదో పెద్ద ప్రాసెస్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ చేస్తే అది సింపుల్గానే ఉంటుంది. కొంచెం సోయా సాస్ కూడా వేసుకుందాము. సోయా సాస్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పడింది అనుకోండి అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అది తినలేము, ఇంకా మనము దాన్ని చేంజ్ కూడా చేయలేము. అది చేంజ్ చేయాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే అది బాగా వెట్ మంచూరియా టైప్ అయిపోతుంది అనమాట. అందుకనే సోయా సాస్ వేసుకునేటప్పుడే కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకున్నారు అంటే కరెక్ట్గా టెక్స్చర్ మంచిగా సరిపోతుంది అనమాట ఆ మంచూరియాకి. నేనైతే ఎలా చేస్తానంటే అన్నీ ఒకేసారి చేసి తాలింపు చేసి పెట్టేసాను నేను. ఎందుకంటే అది ఆ కొంచెం మినిమల్ క్వాంటిటీ తాలింపు అనేది అన్ని వెజిటేబుల్ మంచూరియాస్కి సరిపోదన్నమాట. ఒక 10, 15 ఒకసారి, ఒక 10 ఒకసారి, ఒక 8 ఒకసారి, అట్లా మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎట్లా చేస్తారో కొంచెం కొంచెం ఒక ప్లేట్కి ఒక్కొక్కసారి తాలింపు చేస్తారు కదా, అట్లా చేస్తాను అనమాట నేను. మీరు కూడా అలానే ట్రై చేయండి. అన్నీ కలిపి ఒకేసారి వేసేయకండి ఆ కడాయిలో. ఎందుకంటే వాటికి ఆ టెక్స్చర్ అండ్ ఆ తాలింపు ఆ క్వాంటిటీ అనేది సరిపోకుండా అది ఎలా అవుతుందంటే గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంకా మనం వేసుకున్న క్యాష్యూ అయినా, మనకి ఆనియన్స్ అయినా, మిర్చి ఇవన్నీ కూడా కనిపించవు అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే కొన్ని అలా ఒక్కొక్క ట్రిప్ వేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను కార్న్‌ఫ్లోర్లో అయితే వాటర్ వేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అది ఈ కడాయిలోకి వేసేసుకుందాము. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఒక్క 1 to 2 minutes అలా కుక్ అయితే సరిపోతుంది. వెంటనే కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా. ఆ కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది ఎందుకు వేస్తారంటే ఆ కన్సిస్టెన్సీ థిక్గా చేంజ్ అవ్వడానికి, వాటరీగా ఉండకుండా మంచిగా థిక్ కన్సిస్టెన్సీ రావడానికి కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది యూజ్ చేస్తారు. వెజ్ మంచూరియాలో అయినా, ఏ మంచూరియాలో, చికెన్ మంచూరియాలోనైనా, గోబీ మంచూరియాలోనైనా కూడా అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇది. సో ఇప్పుడు మంచూరియాస్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా అంతే అండి, అయిపోయినట్టే. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే, రెస్టారెంట్ స్టైల్లో. అసలు టేస్ట్ అయితే నాది నేను చెప్పుకుంటున్నా అని కాదు కానీ నిజంగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మినిమల్ క్వాంటిటీలో దానికి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది వచ్చింది. లేకపోతే ఎక్కువ వేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ ఏదైతే ఎక్కువ వేసుకున్నామో అది ఎక్కువ తగిలి ఆ టేస్ట్ అంతా పోతుంది అనమాట. సో అందుకే ఫస్ట్ మీరు ఏదైనా తక్కువ వేసుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ టైం అంటే ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి అన్నీ చేసే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కుక్ చేసుకునే వాళ్ళు ఏంటంటే సాల్ట్ అయినా సరే ఏదైనా సరే తక్కువ వేసేసుకోండి. అప్పుడు మీకు అది కొంచెం తక్కువైనా కూడా తర్వాత యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఫస్టే మనం ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, మనకు తర్వాత దాన్ని సెట్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. అందుకనే చెప్తున్నాను అనమాట. ఫస్టే మనం సోయా సాస్ కొంచెం వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకున్నాం అనుకోండి, అప్పుడు తర్వాత తక్కువైనా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒకసారి మంచిగా అన్నిటినీ మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఒక్క 1 minute ఆర్ హాఫ్ మినిట్ అలా మూత పెట్టేసుకొని కొంచెం అవి బాయిల్ అవ్వనివ్వాలి. ఎందుకంటే అవి ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్ కావాలి అంటే మనం వేసిన తాలింపులోకి ఒక్క 1 minute అయినా
బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడే మనం తినేటప్పుడు మనకి సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది, ఇటు సాఫ్ట్గా ఉంటుంది. అందుకని ఒక 1 మినిట్ అనేది బాయిల్ అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట. నేనైతే 1 మినిట్ ఖచ్చితంగా పెడతాను స్టవ్ మీద. దాని తర్వాతే సర్వ్ చేస్తానన్నమాట. సో మనకైతే రెడీ అయిపోయింది సర్వ్ చేసేయడానికైతే. మంచిగా ఒక బౌల్ తీసుకొని గార్నిష్ చేసుకొని కలర్ఫుల్గా ప్లేట్ పెట్టుకొని తింటే, అట్లా కలర్ఫుల్ బౌల్ చూస్తేనే మనకు తినాలనిపించాలి. అట్లా చేయాలన్నమాట డెకరేషన్. నాకు అలా గార్నిషింగ్ చేయాలంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఆ ప్లేట్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తేనే మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏంటి కలర్ఫుల్గా కనిపిస్తేనే తినాలనిపిస్తుంది. సో ఇంతసేపు కుక్ చేసాం కాబట్టి స్టవ్ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది. అవాయిడ్ చేయండి దాన్ని. మంచిగా గార్నిష్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు. గార్నిష్ చేసిన తర్వాత ఇంకా కూల్ వెదర్లో హాట్గా మంచూరియా ఎంజాయ్ చేస్తూ తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్తారు కదా. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఇంకా ఈజీగా ఇంకా ఏమైనా కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ టైం ఎవరైనా కుక్ చేస్తున్న వాళ్ళు ఆర్ బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా హోమ్ ఫుడ్, అది కూడా స్ట్రీట్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని ఎంజాయ్ చేసేస్తారనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.